హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మేము కలిస్తే అన్ని దేవుని విషయాలు, దేవుని సంగతులు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలులు, ఇలా మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఆలోచన వచ్చి చెప్పాను, ఇవి మనము ఇన్ని ఆత్మీయ సంగతులు, అద్భుతమైన సంగతులు మనం మాట్లాడుకుంటున్నాము. ఇవి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటలు వీడియో రికార్డింగ్ చేస్తే బాగుంటుందని చెప్పారు. వీడియో రికార్డింగ్ చేస్తే బాగుంటుందని. లోకం మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడి కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారనుకోండి. అలాంటి వాళ్ళతో ఎక్కువగా నేను ఉండను వాళ్ళతో. ఎందుకో నా ఆలోచన పాడైపోతుంది, నా మార్గం పాడైపోతుంది. నా హృదయం చెడుతో ముట్టుకోకూడదు. దీన్ని కొందరైతే అదే పనులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అని చాలా కనుగొని చూస్తుంటారు. పోదండి, అట్లాంటి పోదండి. ఎవరు ఏమన్నా చేసుకొని వాళ్ళ లోపలికి పోయినారంటే వాళ్ళ క్రియలు మేము చూసినానుకో మీకు లోపలికి వస్తాయి. ఏమన్నా చేసుకుంటా వాళ్ళ పర్సనల్ వెళ్ళకండి. ఎవరు మీకు అంటుకుంటారు. అవి ఒక బలహీనం చూశానంటే చూస్తుంటే మీకు ఆ బలహీనతనే వస్తుంది. బలహీనతలు కొన్ని చెడు వింటూ ఉంటున్నారు. ఆ చెడు మీలోనికి వస్తుంది. చెడు వింపు దగ్గర తిరిగారనుకోండి, మీకు చెడు వచ్చేస్తుంది. కాబట్టి చెడు వెంబడి వెళ్ళకండి. చెడు గురించి ఆలోచన చేయకండి. చెడు స్నేహితులతో స్నేహవాసం చేయకండి.